నీ మార్గములు యెహోవాకు అప్పగింపు. మనం ఒక మార్గంలోకి వస్తున్నప్పుడు అనేకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. మనము ఎక్కువగా సొంత జ్ఞానము, స్వనీతి, స్వబుద్ధి, స్వచిత్తము, స్వజ్ఞానముతో ఉంటాం. మన బరువు మనమే మోస్తాం, ఆయనకు అప్పగించము. ఒక్క పని చేసేటప్పుడు దేవుని పైన ఆధారపడి మన మార్గము ఆయనకి అప్పగించాల. అంతేకాకుండా మన బరువులు, మన భారాలు, మన సమస్యలు, మన బాధలు, మన తొందరలు, మనకున్నవన్నీ కూడా నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడని వాక్యం చెప్తుంది. అంటే మన మార్గాలు, మన త్రోవలు, మన ఆలోచనలు, మన విధానం అంతా వేరే ఉంటుంది. అయితే మన విధానంలోకి మనం వెళ్ళకూడదు, కానీ మన మార్గమును ఆయనకు అప్పగించాలంతే. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గుండెల్లో పెట్టుకొని కృంగిపోయి బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ, మంచాన పడిపోయి, బలహీనమైపోయి, నలిగిపోయి రోగాలు తెచ్చుకుంటారన్నమాట. అంటే మనము మొయ్యలేం, కానీ మన బరువు ఎవరిపైన మోపాలి చెప్పండి? దేవుడి పైన మోపాలి. ప్రభు పైన మోపినప్పుడు మన మార్గాలన్నీ కూడా ఆయనకు అప్పచెప్పాలి. సొంత ప్రయత్నంతో అనేకులు బోల్తా పడతా ఉంటారు అనమాట. నేనే చేశాను, నా వల్లనే జరిగింది, నేనే మొత్తం A to Z నావే అని కాదు. నీవు చేసావంటే దేవుడి యొక్క కృపను బట్టి నీవు చేసావు. ఏదైనా ఒక పని, నీవు ఏదో ఒక మంచి పని చేస్తే అది దేవుని బట్టి చేసావు, దేవుడే నీకు సహాయం చేశాడు. కానీ నీ యొక్క తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, నీ బుద్ధి కాదు, నీ స్వనీతి కాదు. చాలా మంది ఏం చేస్తారంటే స్వనీతి పైన, స్వబుద్ధి పైన, స్వజ్ఞానం పైన ఆధారపడతారు. మన మార్గాలన్నీ కూడా ఆయనకు మనము అప్పగించాల. నేను ఎప్పుడైనా సరే నాకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏ సమస్య వచ్చినా నేను ఆయన దగ్గర పెడతాను. ఆయన దగ్గర పెట్టి చాలాసేపు ప్రేయర్ చేసిన తర్వాత, ప్రార్థన చేసి ఆయనకు అప్పగించిన తర్వాత, నా బరువు అంతా ఆయన పాదాల దగ్గర పెట్టిన తర్వాత, అప్పుడు నాకు ఎలా ఉంటుందంటే నెమ్మదిగా బయటకు వచ్చేస్తాం. మన బరువు మోసే దేవుడు ఆయన ఉన్నాడు, మన భారం మోసే దేవుడు ఆయన ఉన్నాడు. మనం ఆయనకి అప్పగించాలి. నీ మార్గం యెహోవాకు అప్పగించేవారుగా ఉండాలి.